రోమపత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పిన. ఈ ప్రశ్న ఖచ్చితంగా డైరెక్ట్గా మనకు తగులుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రశ్నే, ప్రతి వారు ప్రశ్నే. నాకు ఎందుకు జరగట్లేదు కదా. చాలామంది ఈ యొక్క ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు. ఏంది బ్రదర్, నాకు ఎందుకని జరగట్లేదు? నా జీవితం ఎందుకని కార్యం జరగట్లేదు? నేను ఎంత ప్రార్థన చేసినా ఎందుకని జవాబు పొందుకోవట్లేదు? నేను రాస్తున్నాను, పలుకుతున్నాను, లేనిదున్నట్టు పలుకుతున్నాను, ఎన్నో చెప్పారు, అన్నీ చేస్తున్నాను, కానీ ఏమీ జరగట్లేదు. ఎందుకని మరి నా జీవితంలో కార్యం జరగట్లేదు? ఎందుకని నేను అది యొక్క దేవుని కార్యాన్ని స్వతంత్రించుకోవట్లేదు? చూసారా? ఎందుకు అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుని వాక్యం స్పష్టంగా తెలియస్తుంది ఏంటంట, మనుషుడా, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? హల్లెలూయా. అంతే కదా. ఎందుకు చేయట్లేదు అంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కానీ ఎందుకు చేయట్లేదు? దేవుని కాదు ప్రశ్నించడం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, మా పిల్లడు అలా చేస్తాడంటే, ఇలాగంటే అలాగంటే, మా భర్త మంచోడు కదండి, ఇట్లా నువ్వు ఏది కావాలో అది మానేసేసి ఏది ఉన్నదో అది పలుకుతూ ఉన్నావు. నీ పరిస్థితి ఎలా ఉందో దాన్ని వివరిస్తూ ఉన్నావు. ఇక్కడ చూడండి, ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడు? ఆయన చిత్తాన్ని ఎదిరించటం ఎవరి వల్ల అవుతుంది? ఆయన ఇకను నేరము మోపనేలా నన్నెందుకు ఇలాగ చేసితివని రూపించబడిన వానితో చెప్పునా. ఓ మనుషుడా, దేవునికి ఎదుటి చెప్పుడు నీవెవడో. నిజంగా ప్రతి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది మాట. నిజమే కదా. దేవునికి ఎదురు చెప్పడానికి ఎందుకని ప్రభావ నాకు చేయట్లేదు, ఎందుకని నాకు ఇవ్వట్లేదు? చూసారా? దేవుణ్ణి ఇక్కడ ఏం చేస్తున్నారని ఎదురు చెప్పడానికి. ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు, ఎవరిని కరుణించాలో అవన్నీ కరుణిస్తాడు. దేవుని ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. వాస్తవానికి ఉదయం అస్తమయం ఏముండవు, కానీ అక్కడే ఉంటాడు సూర్యుడు. భూగోళం మాత్రం తిరుగుతుంటుంది. కానీ మనకి ఎలా అనిపిస్తుంది? సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు, సూర్యుడు రావడం పోవడం. మనకు అలాగ అలవాటైపోయిన పుస్తకాలు. సూర్యుడు ఉదయించాడు అంటే పైకి వచ్చాడు, అస్తమించాడు అంటే కిందకి వెళ్ళిపోయాడు. అది రాంగ్. అదంతా కూడా సూర్యుడు స్టాండర్డు, కానీ భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ సూర్యుడు కనిపిస్తాడు. మళ్ళీ తిరుగుదలకి ఏమవుతుంది? ఈ పక్కకు వచ్చేస్తాం మనం, సూర్యుడు మనకు కనిపించడు. అంతే. సూర్యుడిలో లోపం లేదు. సూర్యుడు స్టాండర్డ్, సూర్యుడు అక్కడే ఉంటాడు, ఏమీ లోపం లేదు. మనకి డిసెంబర్ 21 పగలు చాలా ఎక్కువ సమయం ఉంటుంది, లేకపోతే పగలు చాలా తక్కువ సమయం ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది అని చెప్తుంటారు. అది చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఉన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, భూమి ఇలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ డిసెంబర్ 21 ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. ఇలాగా దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది కదా. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి జూను డిసెంబర్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడికి ఈ మూలకు వస్తుంది. అందుకని మనకి టైం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంతే. ఇదేదో అంత దేవుడు ఏర్పాటు చేసిందే. ఇప్పుడు మనకు కనిపెట్టి ఉండొచ్చు, కానీ అది ఎప్పుడో ఉన్నదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి గిరగిరగిర తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ తాను గిరగిర తిరగటానికి 24 గంటలు పడితే, ఇదే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు పట్టిందంట. సైన్స్, సోషల్ మనం చదువుకున్నాం, కొంతమంది తెలిసి తెలియకపోవచ్చు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్భుతమైన విషయాలు మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. వింటున్నారా? భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. మనిషి ఏం చేయాలండి? తన పనులు తను చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, తన జాగ్రత్తలు తాను ఉండాలి, దేవుని మహిమార్థంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఒకవేళ భూమి తిరగటం ఆగిపోయిందనుకోండి, ఆగిందనుకోండి, భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని బట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. నిజంగా భూమి తిరగడం ఆగిపోతే, ఇప్పుడు ఇట్లా తిప్పి దాన్ని ఆపేసామనుకోండి, ఏమవుతుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో వాటర్ పెట్టి ఇలా తిప్పుతూ ఉన్నాం, బకెట్ని అలాగ ఆపేసాం అనుకోండి, అందులో వాటర్ అంతా ఎక్కడో పడుతుంది. భూమి తిరగడం ఆగిపోయింది అనుకోండి, భూమి మీద ఉన్న మనుషులు అన్నీ ఎగిరిపోతారు ఎక్కడికి, విశ్వంలోకి. సో తిరగటం వల్ల ఆకర్షణ శక్తిని బట్టి అలా ఉంటున్నారు. నెక్స్ట్, ఇది సూర్యుని చుట్టూ కానీ తిరగకుండా ఉండిపోయింది అనుకోండి, భూమి అక్కడే ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పగలు రాత్రులు ఇంకేమీ ఏర్పడవు, ఇంకేముండవు. సో ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించినట్టు సృష్టికర్తను ప్రశ్నిస్తూ ఉన్నాం మనం. ఏమని? నాకెందుకని చేయవు, నాకెందుకని పెళ్లి చేయట్లేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని అంటే దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు. రోమపత్రికలో పౌలు గారు చెప్తున్నట్టు మాటలు ఇవి. నువ్వెవడవు అసలేని. నాకు చాలామంది ఫోన్ చేసి అంటారు, ఎందుకని బ్రదరు దేవుడు మాకు అసలు కార్యం చేయట్లేదు, ఎందుకని బ్రదరు నేను అన్ని చేస్తున్నాను, ప్రార్థన ఆలకించట్లేదు అంటే దేవుడు నీకు ఏమైనా పనుడా? ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఎన్ని నెలల బట్టి తిరుగుతున్నానో ఎంఆర్ఓ ఆఫీస్కి. వాళ్ళు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని నేను అడగట్లేదు. ఇది లోపం అది లోపం అంటే ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అన్నీ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. కానీ ఒక రోజున ఖచ్చితంగా నిరీక్షణ నాకు అది వస్తుంది. హల్లెలూయా. అంతేగాని ఓపిక లేకుండాను, ఓపిక లేదనుకోండి. చిరుతపులి చాలా వేగంగా పరిగెడుతుంది, చాలా వేగం, అన్నట్లోకెల్లా అత్యంత వేగంగా వెళ్ళింది ఏంటంటే చిరుతపులి. సెకండ్స్లో వెళ్తుంది అన్నమాట, అది అంత షార్ప్. దేన్నన్నా వేటాడాలంటే అది 30 సెకండ్స్ లోపల ఎంతో వేటాడేసేయాలి. 30 సెకండ్స్ అర్థం ఇంక పరిగెట్టలేదు, అది దానికి ఓపిక అయిపోతుంది, సహనం కోల్పోతుంది, అంతే వదిలేస్తుంది, ఇంకేం చేయలేదు. ఆ టైం లోపులోనే అది వేటాడుతుంది. ఆ టైంలో దొరికిందా దొరికింది, లేకపోతే లేదు. చాలామంది చిరుతపుల్లు ఉన్నారు ఇక్కడ. ఈ టైంలో చేస్తాను, 3:30 లేవాలి, లేస్తాను, ఎన్ని రోజులు? 4 రోజులు, 10 రోజులు. అద్భుతం జరుగుతుందో జరుగుతుంది, లేకపోతే లేదు. ఓపిక లేదు. పైకి చిరుతపుల్లాగా బాగా ఉంటారు, మంచిగా మంచి స్పీడు, చాలా స్పీడు. అబ్బా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఈ యొక్క పరిచర్య ప్రారంభించినటువంటి రోజుల్లో అనేక మంది భలే ఉందని చెప్పి వాళ్ళు వాట్సాప్ గ్రూపులు పెట్టి అది పెట్టి చాలా స్పీడు వెళ్ళారు, ఫలితాలు లేవు, ఆగిపోయారు. దేవుడు చూసేది ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నమాట, అంటే స్థిరత్వము, స్థిరంగా ఉన్నామా లేదా. ఒక పని అందరూ ప్రారంభిస్తారు కానీ కొనసాగించాలంటాను. అందుకనే దేవుడు చెప్పాడు, కార్యారంభం కంటే కార్య అంతం మేలు, అంటే ముగింపు. అందరూ ప్రారంభిస్తారు. చూడండి, మన ఊర్లో ఇల్లు చాలా ప్రారంభించబడి ఉంటాయి, పునాదులు ఉండిపోతాయి, గోడలు లేస్తాయి, పిల్లర్స్ లేస్తాయి, అంతే 25 సంవత్సరాలు అలాగ ఉంటాయి. కానీ కొంతమంది చూడండి, అప్పుడే ప్రారంభిస్తారు, నెల 2 నెలలు 3 నెలలు మొత్తం బిల్డింగ్ అయిపోతే వెళ్ళిపోతారు. సరే, ఆరంభం ఎలాగ ఆరంభించామన్నది కాదు, ఎలా ముగించామన్నదే. ఈ రోజున మన జీవితం ఎలా ప్రారంభించాం? విశ్వాసం లేదా? ఇంతవరకు ఏదేదో ప్రార్థన చేసామా? ఏదేదో జీవితాలు జీవించామా? లేకపోతే మన ఆలోచన వేరే విధంగా ఉందా? ఉపవాసాలు ఉండాలి, లేదా అది ఇలా అలా చేస్తే దేవుని మెప్పించి మనం జవాబులు పొందుకోవాలని ట్రై చేసామా? కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మార్చుకుందాం పద్ధతి, ప్రార్థన, ఆలోచన అంతా కూడా మార్చుకున్నట్లయితే దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతాం మనం. హల్లెలూయా. దేవునికి మనం సమీపంగా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చిన్న ఆలోచన విధానం మార్చుకుంటే గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం. చిన్న ఆలోచన విధానం మార్చుకుంటే అంటే ఏంటంటే ప్రశ్నించడం మానేసేసి, ప్రభుని ప్రశ్నించడం మానేసేసి ఏం చేయాలంటండి, నువ్వు నమ్మదగిన దేవుడు వేసేయా, నువ్వు గొప్ప దేవుడు వేసేయా. ఇప్పుడు ఒక తండ్రి దగ్గరికి పిల్లలు నాన్న ఇత్తవలేదా అన్నదానికి, నాన్న నాకు తెలిసి నువ్వు కొంటావని, నువ్వు కొనకపోతే ఎవరు కొంటారు? ఇంకా ఆగుతాడా తండ్రి? చూసారా,
అడిగే విధానంలోనే పొందుకునే విధానం కూడా ఉన్నది. నువ్వు అడిగిన దాన్ని బట్టి పొందుకునే విధానం ఉంటుంది. చూసారా నాన్న, ఇది పరిస్థితి నాన్న, ఇది కదా, నువ్వే కదా మరి చేయవలసింది, ఇంకెవరు చేస్తారు, ఇంక నాకు ఎవరున్నారు బా అలాగని అంటే బిడ్డ తండ్రి ఆగుతాడా? కాబట్టి నువ్వు ఎవరిని మనసు నా మీద ఆనుకోవాలంటాడు. ఆనుకోవాలి, అడుక్కోవడం కాదు. అందరూ అడుకుంటాడు, దేవా దేవా ఈ దేవా చేయి దేవా. దేవుడు అడుక్కునేవాడిని చూడట్లేదు, ఆనుకునేవాళ్ళు కావాలంటున్నారు. ఎవరిని మనసు నా మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడు అనుకుంటాడు. టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు, పూర్ణ శాంతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. కానీ ఈ రోజున చూసినట్లయితే ప్రతి వారు టెన్షన్. ఎందుకు టెన్షను అని ఆలోచన చేసినట్లయితే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కార్యం జరగాలని. ఒక టైం పెట్టుకుంటారు, అంత అయిపోవాలి. పొరపాటున అవ్వలేనట్లయితే డిసప్పాయింట్మెంటు, డిస్కరేజ్మెంటు. మరి అది అనుకున్నట్టు ఎలాగవుతుంది ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక బిల్డింగ్ అంతా కలిపి మనం పునాది మీద కడతాం. ఎన్ని ఫ్లోర్లు బిల్డింగ్ వేసినా కానీ పునాది మీద ఉంటుంది అది. ఆ బిల్డింగు దాని విషయంలో ఆ బిల్డింగ్ది ఇంకా ఏమీ లేదు, ఈ పునాదిని బట్టే బిల్డింగ్ ఉంటుంది. ఇంకా ఈ పునాది కదిలితే బిల్డింగ్ మొత్తం కదులుతుంది. 100 ఫ్లోర్లో ఉన్నవాడని కదలొచ్చింది పునాది కదిలితే. అంటే ఏంటి, ఆ బిల్డింగ్ మొత్తం పునాది మీద ఆనుకుని ఆధారపడి ఉన్నది. వింటున్నారా? ఆ బిల్డింగ్ మొత్తం ఆ పునాది మీద ఆధారపడి ఆనుకుని ఉంది. కాబట్టి ఏమన్నా బేస్లో తేడా వస్తే మొత్తం అలాగా మనం దేవుని మీద ఆనుకున్నాం అనుకోండి, నిస్సందేహంగా ఉండు అని చెప్తాడు మాట దేవుడు. కానీ ఈరోజున క్రైస్తవ్యం అంతా ఎలా ఉన్నదంటే, అంతే యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని మీద ఆధారపడ్డాం, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టం, పాటల ప్రార్థన అన్నీ మామూలే. అది అయిపోయినట్టు మళ్ళీ గందరగోళం కూడా మామూలే. కాబట్టి ఇక్కడ దేవునికి ఎదురు చెప్పుటకు నీవెలాంటి వాడు, నీవేపాటి వాడు. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? ఘనతకు ఘనహీనతకు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బిడ్డలుగా చూస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఎవరో భయభక్తులు గలవారు. అందరూ ఆశీర్వదించబడాలని చూస్తారు కానీ భయభక్తులు కలిగి ఉండరు. భయభక్తులు కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా ఏం చేస్తాం, ఎర్లీ మార్నింగ్ లేవాలి. అంటే నాకు ఫోన్ చేస్తారండి, బ్రదర్ నేను లేవాలని ప్రేయర్ చేయండి, నేను తినాలని ప్రేయర్ చేయండి. ఏంటిది అంతా? మీరు లేవాలని నేను ప్రార్థన చేయటం ఏంటి? అలారం పెట్టుకోవాలి, లేకపోతే డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. మీరు నిద్రపోతే మళ్ళీ మీరు లేవాలని నేను ప్రార్థన చేయటం ఏంటి? నేను కూడా లేవాలి కదా, నేను మనిషినే కదా, మరి నేను ఎలా లేస్తున్నాను? అంటే మనిషికి ఒక పట్టుదల, సమస్యలు మిమ్మల్ని గందరగోళం చేస్తున్నాయి. కానీ నిజంగా సమస్య లేకపోతే అబ్బా మీరెంత ఫ్రీ బర్డ్ అంటే, స్వేచ్ఛా జీవులు అంటే అస్సలు పక్కని కూడా పట్టించుకోరు. హ్యాపీ లైఫ్. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున దేవుడా ఈ సమస్య నుంచి అన్ని ప్రయత్నాలు చేసాం, బయటపడలేకపోతున్నాం. ఈ అప్పులు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం, మేము బయటపడలేకపోతున్నాం. ఈ పరిస్థితి నుంచి మేము బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ మా వల్ల అవ్వట్లేదు. కాబట్టి ఇదిగో ఏదో పేపర్ మీద రాస్తున్నారంట, మేము కూడా రాసేస్తాం. నైట్ అంతా స్తుతించున్నారంట, మేము కూడా స్తుతించేస్తాం. ఏదో లాగా నీవు అప్పటి నుంచి బయటపడిపోతే చాలు మాకు, అంతే. అవసరం నీ దగ్గర వచ్చి సాక్ష్యం చెప్పేస్తాం.
డీల్ చూసారా ఏంటండి? డీల్స్ మాట ఇవన్నీ. మీకేంటి కావాల్సిన సాక్ష్యమే కదా, సరే వస్తాంలే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం, కానీ మా అప్పులు తీరాలని ప్రేర్ చేయండి. ఎన్ని డీల్స్ వస్తాయో రోజు నాకు. నేను ఉపవాసాలు ఉండి వాళ్ళు అప్పులు తీర్చి అని ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను అప్పులు తీరిపోతే మనం ఫోన్ చేయాలన్నమాట. మనం ఫోన్ చేసి, అమ్మ దేవుడు అద్భుతం చేశాడు కదా, మరి సాక్ష్యం చెప్తాను నేను బిజీగా ఉన్నాను, వస్తానులే ఏదో రోజు వీలు చూసుకుని. కానీ అప్పుల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మన ఫోన్ ఎత్తపోయినా 20 మిస్డ్ కాల్లు 60 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎత్తుతారని చేస్తూనే ఉంటారు. కానీ అద్భుతం జరిగాక రివర్స్ అవుతుంది అన్నమాట. మనం వెంటపడాలమ్మా, దేవుని మహింపరచమ్మా, దేవుడు అంత అద్భుతం చేశాడమ్మా నీ పట్ల. అసలు అమ్ముడు అవ్వదనుకున్న ఆ ల్యాండ్ అమ్ముడు ఇలా చేశాడు కదా, దేవుడే కదా. అప్పు తీరదనుకున్నావు కానీ దేవుడు అప్పు లేకుండా చేశాడు కదా. నీ బంధువుని, స్నేహితుని ప్రేరేపించి బయటపడే మార్గాన్ని ఇచ్చాడు కదా. అమ్మ ఒక సాక్ష్యం చెప్పమ్మంటే, ఒకవేళ చెప్పిన 15 సెకండ్లు, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించదంటే 15 సెకండ్లు. ఎన్నాళ్ళు సఫరింగ్ అది, ఎన్నాళ్ళు బాధపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రి గడిపారు. ఏమి లేదు, దేవుడి దయ వల్ల మాకు ఇలాగ జరిగిందండి, అద్భుతం జరిగింది, అప్పు తీరిపోయింది, అనారోగ్యం కుదిరిపోయింది, సమస్య ప్రార్థించిన వాళ్ళకి మా యొక్క వందనాలు, దేవునికి స్తోత్రాలు, అయిపోయింది. ఎంత మహిమ తెచ్చేశారో దేవునికి. నేను ఏమన్నా విమర్శించట్లేదు ప్రియులరా. కృతజ్ఞత అనేటువంటిది చాలా ఇష్టం దేవునికి. 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు, 90 ఎక్కడని అడుగుతున్నాడు. చాలామంది 90లోనే ఉన్నారు, ఆ ఒక్కడున్న లిస్టులో ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి దేవునికి ఎదురు చెప్తూ, దేవుణ్ణి బాధిస్తూ, బాధ పెడుతూ మెడ వంచని ప్రజలు అంటూ ఉన్నాడు. అద్భుతాలను వెంబడించేటువంటి వారు ఎప్పుడు కూడా అద్భుతాలను ఆహారంగా భుజించేవారు అత్యధిక కాలం జీవించలేరు. అద్భుతాలను ఆహారంగా భుజించేటువంటి వారు అత్యధిక కాలం నడవలేరు. ఎందుకంటే ప్రతిరోజు అద్భుతం కావాలి. 1613 అద్భుతాలు ఎన్నో చేయవలసి వచ్చిందండి ఇజ్రాయేల్ ప్రజలకి ఒక్కరోజు అరణ్యంలో నడిపించాలంటే. చూసారా, అద్భుతాలు ఆశ్చర్యాలు. ఎస్, మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. నేను లివింగ్ టెస్ట్ మనీ ప్రియులరా, నేను లివింగ్ టెస్ట్ మనీ 200 రూపాయలతో హైదరాబాద్ వచ్చాను. ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రభావితమవుతూ ఉన్నారు. హల్లెలూయా. ₹1 ఒక్కరిని అప్పు చేయలేదు నేను. గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను, కానీ 15 రూపాయలు కూడా అప్పు చేయలేదు నేను. ఒకవేళ అప్పు కాకుండా నేను జాబ్ చేస్తాను కాబట్టి అడ్వాన్స్ తీసుకున్నాను, జాబ్ చేసి తీర్చేశాను అంతే తప్ప అప్పు లేదు నాకు. ఏ వ్యక్తి వచ్చి నా దగ్గర ఎప్పుడు ఇస్తావు అని అడిగేటువంటి అవకాశం లేదు. నా డిసైడ్మెంట్ ఏంటంటే అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పు చేసుకునేటువంటి వారికి మధ్యవర్తిగా ఉండను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ డిసైడ్మెంట్ తీసుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏమీ లేకపోయినా మంచినీళ్ళు తాగి హాయిగా పడుకోవచ్చు. ఈ రోజున మనుషుల్ని అప్పులు బాగా హరించి వేస్తూ ఉన్నాయి. అప్పులు మనుషుల్ని కృంగదీసేస్తూ ఉన్నాయి. అప్పులు ఆత్మహత్యలకు దారితీస్తూ ఉన్నాయి. అప్పుల వల్లే అనారోగ్యం పాలైపోతూ ఉన్నారు. అప్పుల వల్లే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. అప్పుల వల్లే పెళ్ళిళ్ళు అయినటువంటి పెళ్ళిళ్ళు పెడాకులైపోతూ ఉన్నాయి. ప్రతిదానికి సమస్య అప్పే, ఆర్థిక సమస్యలే. కారణం ఏంటి తెలుసా? డిసైడ్మెంట్ లేదు, ఒక డెడికేషన్ లేదు. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వలేదు మనం. దేవుడికి అవసరం దశమ భాగం? దేవుడికి లోటు ఉందా? దేవుడి ఇంటికి వెళ్ళేటువంటి దారే బంగారం అంట. మరి ఆయనకి నీ డబ్బు అవసరమా? ఇదే దశమ భాగాలు ఇచ్చేస్తున్నారు, దశమ భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడు అంటే దశమ భాగం దేవుడికి అవసరం లేదు. నీ డిసిప్లిన్కి, నీకు విత్తనం అది. ఏ రైతన్నా పంట పొలంలో విత్తనాలు వేసేది పంట కోసం కాదు, పొలం కోసం కాదు, ఎవరి కోసమో కాదు, రైతు కోసమే నాటుకుంటాడు. ఆ పంట వచ్చాక కోసుకుంటాడు, తెచ్చుకుంటాడు. పొలం ఏమైనా తింటుందా? అలాగే మనం ఇచ్చేటువంటి కానుకలు కానీ ఏమైనా సరే సేవకుడు తినేస్తున్నాడండి, ఈ మైండ్ సెట్ ఉన్నంతకాలం మనకి ఎప్పుడు ఏ జీవితంలో ఏది కూడా పొందుకోలేము మనం. దేవుడికి ఏం అవసరాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల వరకు భూమి మీద ఉన్నాడు. 30వ సంవత్సరం నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి ప్రార్థన చేశాడు. ఎందుకని? ఏం అవసరం ఉందా ఆయనకి? అసలు పెళ్ళి అవ్వట్లేదని బాధ, వరిచరి లేదని బాధ, ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? బీపీ ఉందా, షుగర్ ఉందా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, హెడ్ ఏక్లు ఏమైనా ఉన్నాయా ఆయనకి? ఏ సమస్య లేదు, ఏ అనారోగ్యం లేదు, ఏ పాపము లేదు.
అటువంటి ఆయనే భూలోక రాజ్యంలో ఒక మనిషిగా జీవించి నిద్ర వస్తే పడుకున్నాడు పడవలోను, ఆ బోట్లోను, ఆకలిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అన్నీ మనకలాగానే జీవించినటువంటి ఆయన ఒక మాదిరించి ఎలా ప్రార్థించాలి, ఎలా పట్టుదల కలిగి ఉండాలి, ఎలా ఎర్రలి మనకి లేవాలి, చీకటితోటి లేవాలంటండి. రాత్రంతా ప్రార్థించిన రోజులు ఉన్నాయి. ఏం సమస్య ఉందని యేసుప్రభువుకి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇన్ని ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా సమస్యలే, ఊరంతా సమస్యలే, కుటుంబం అంతా సమస్యలే. కానీ ఎక్కడ ఒక్క నైట్ దేవుని సందులో గడపాలంటే అమ్మో, హల్లెలూయా. నా మాటలు చాలామందికి బాధలు కలిగింతాయి. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా బాధే, నొప్పే. ఇంజెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా నొప్పే. ఆ నొప్పు భరిస్తే ఆరోగ్యంగా నువ్వు బయటికి వెళ్తావు. ఆపరేషన్ నువ్వు తట్టుకోగలిగితే నీ జీవితంలో ఆ కుళ్ళంతా పోతుంది, ఆ చెడంతా పోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పడంలో నేను ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వను. ఒక్కరున్నా పర్వాలేదు, 1000 మంది ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. అన్యాయం చేత గొప్ప వచ్చిపడి కంటే నీతితో కూడింది ఒక్కటే చాలంటాడు దేవుడు. నీతితో కూడింది కొంచెమే చాలంట. కాబట్టి చూసారా, యేసుప్రభు వారికి అన్నాళ్ళ ప్రసంగితే 12 మంది మిగిలారు. చూసారా, యేసుప్రభు అంతటి వాడే ప్రపంచానికి 3.5 సంవత్సరాల శాంతి సువార్తను ప్రకటిస్తే ఏ తప్పు లేకుండా, ఏ లోపం లేకుండా, నీతిగా జీవించి, నిజాయితీగా జీవించి, జీవితాన్ని త్యాగం చేసి, ప్రాణాన్ని పెట్టి అన్నీ చేస్తే 12 మంది మిగిలారు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం వినిసిన వారిలో ఎవరో ఒకరు, ఖచ్చితంగా ఒక్కరన్నా కానీ రోషం కలిగి జీవింతారు. హల్లెలూయా. ఒక్కరన్నా కానీ దేవుని కొరకు జీవించాలి, జీవింతారు ఖచ్చితంగా. అద్భుతాలా, అప్పులు తీరాలా, వివాహం రావట్లేదు, గర్భంలో రావట్లేదు, ఇదే సమస్య. నిజంగా నువ్వు దేవుని వెంబడించు, అన్నీ జరుగుతాయి. నా జీవితంలో మీరు చెప్పే ప్రతి సమస్య గుండా వెళ్ళాను నేను. వివాహం జరగట్లేదని చెప్పి ఛానల్ వెయిట్ చేశాను, ఉద్యోగం రావట్లేదని చెప్పేసి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం, అప్పులు, ఇవన్నీ కూడా అనుభవించి దేనిలో సక్సెస్ అవ్వలేదు. నా వల్ల కాలేదు. ఈ అప్పు తీర్చలేకపోయినా 5,000 అప్పుకి 5,000 ఇంట్రెస్ట్ కడుతుంటే, 5,000 అప్పుకి 10 రూపాయలు వడ్డీ చొప్పున ఎంతంతో కడుతుంటే, 5,000 అప్పు అయితే దానికి 50,000 ఇంట్రెస్ట్ అయ్యింది. వాళ్ళ కాళ్ళు తీర్చడం. హల్లెలూయా. కాబట్టి నీకు నువ్వు ప్రయత్నించినంతకాలం ఎప్పటికీ ఏది సాధించలేవు. అవన్నీ కలిపి మూట కట్టి నీ యొక్క చింత, నీ యొక్క భారము ఆయన మీద వేసేసిన రోజున నువ్వు ఫ్రీ అయిపోతావు. నువ్వు దేవుని స్తుతించుకుంటావు, నీ పనిలో నువ్వు ఉండు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు. నా పని మీరు చేయండి, నీ పని నేను చేస్తానంటున్నాడు. కాబట్టి ఎవరైతే నాకు అప్పు ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉందన్న మాట నోట రాకుండా మానేసుకుని, థ్యాంక్ యూ జీసస్, వందనాలు ఇసే, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడా, ఓ జీవము కలిగిన తండ్రి, నీకే వందనాలు ఇసేయా అని ఈ స్థుతిలో నిమగ్నం అయిపోతారో ఇంకంత అద్భుతాలు వెంటబడిపోతాయి మీ అంట. స్తుతించేవారి వెంట అద్భుతాలు వర్షం కురుస్తుంది ప్రియులారా. హల్లెలూయా. 6 నెలల క్రితం ఒక 5,000 రూపాయలకి ఒక రూమ్ దొరికితే బాగుందని చెప్పి తిరిగాను నేను. 2 నెలలు తిరిగాను. మార్చి ఏప్రిల్ నుంచి తిరిగాను. ఎవరన్నా కొంచెం చర్చ ఇవ్వండి అయ్యా, చిన్న మీటింగ్ పెట్టుకుంటాను, ఒక 5,000 ఇస్తాను మీకు. ఎక్కడా దొరకలేదు. కానీ ఈ రోజున దేవుని మహాకృపను బట్టి ఏ ఒక్క మీటింగ్ కూడా అప్పు చేసింది లేదు, ఈవెన్ కానుకలు పట్టింది లేదు, ఎవరిని స్పాన్సర్ చేయమని అడిగింది లేదు. కొంచెం మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారా, మీటింగ్ పెడుతున్నాను, కొంచెం రూమ్ రెంట్ కడతారా, నో కాంప్రమైజ్. నన్ను అడుగుతారు చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ మీ ఫోన్పే చెప్తారా, మీ ఫోన్పే నెంబర్ చెప్తారా, చాలాసార్లు ఫోన్ చేసి అడుగుతుంటారు. నువ్వు నిజాయితీగా దేవుని వెంబడించు, అనేక మంది నిన్ను వెంబడిస్తారు. నువ్వు నిజాయితీగా దేవుని స్తుతించు, అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. జనవరి 10వ తారీఖు లోపులోనే దగ్గర 2 లక్షల కంటే విలువైనటువంటి మరి వస్తువులు కొన్నాను నేను పరిచర్యకి. ఇంకా కొంటానే ఉన్నాను. ఈరోజు రేపు కూడా కొంటాను నేను. హల్లెలూయా. ఎక్కడది తెలీదు, ఎవరేశారు తెలీదు. దేవుడు వాళ్ళని ప్రేరేపించాడంటే అంతే, వస్తే అలాగా. అంతగా నువ్వు వెంటబడి భారంతో చేస్తున్నావండి పరిచర్య, చాలా భారభరితమైన పరిచర్య, మానేసేయండి. ఎందుకు చేయటం? చాలా భారభరితమైనటువంటి పరిచర్య, చాలా భారంతో చేస్తున్నాం, మీరంతా సహకరించాలి. అస్సలు అటువంటి మాటలు నేను మాట్లాడను.
నాకు భారమైంది అనుకోండి, ఒక పని అప్పగించేవాడు ఆయనే, చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన చెప్తే చేస్తాను, లేకపోతే లేదు. నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, బయట మీటింగ్ పెడతాను. డబ్బులు లేవనుకో ఇంట్లోంచి ఇచ్చేస్తాను. ఎక్కడి నుంచి ఇచ్చేయండి? దేవుడు నా మాటల్ని ఆయన మాటలుగా స్వీకరించి అనేక ప్రజలను ప్రభావితం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బయట స్టేజెస్ మీద చెప్పిన మెసేజ్ల కంటే ఈ ఇంట్లో 4 గోడల మధ్య చెప్పినటువంటి మెసేజ్లు వేల లక్షల మందిని ప్రభావితం చేశాయి. నువ్వు ఎక్కడి నుంచి చెప్పావు అన్నది కాదు, ఏ ప్లాట్ఫామ్ నుంచి చెప్పావు అన్నది కాదు, ఎన్ని వేల మందిలో చెప్పావు అన్నది కాదు. కాబట్టి ఈరోజు నీ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులరా, పౌరుషం కలిగి జీవించండి. ఎప్పుడు రొటీన్ లైఫేనా? ఎప్పుడు నా అద్భుతం జరగాలి, నా కార్యం జరగాలి, అప్పు తీరాలి, ప్రేయర్ చేయండి. ఇది ఇంకా ఎల్కేజీ లెవెల్ అనమాట. అంతాను ఇంకాను. ఎల్కేజీలో సార్ వచ్చేసింది సార్, ఆ తర్వాత ఏంటి సార్, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఏంటిది, ప్రతి అక్షరానికి డిపెండ్ అవటం మాస్టర్ మీద. ఇంకా అక్షరాలు దిద్దుకునేటువంటి లెవెల్ అనమాట అది. అదే హై స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, వాడే రచయిత అయిపోతాడు. పదాలు ఊహించి రాస్తాడు, వర్ణిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఆవు గురించి వ్యాసం రాయరంటే రాసేస్తాడు. ఇంకా ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, తోక ఉంటుంది, ఇది ఉంటుందని ఇంకంత వాడి మైండ్లోంచి వచ్చేస్తుంటుంది అంతాను. ఎవరు చెప్పవసరం లేదు. ఆ లెవెల్లోకి రావాలి నువ్వు. అంతేగాని ఇంకా అమ్మా ఈయన ఎవరో ప్రార్థన చేస్తుంటే అద్భుతం జరుగుతుందంట అని 10 రోజులు ఫోన్ చేసి ఎత్తపోతే ఎక్కడెత్తుతారు వీళ్ళు. నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఇర్మియా 33:3. దేవునికి మొరపెట్టండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు కదా. ఇలాగని చెప్పాడు కదా దేవుడు. వాక్యం విన్నావు కదా, వాక్యాన్ని పట్టుకో, ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. అద్భుతం చేసే దేవుడు కదా. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే రండి, ఆల్నైట్ ప్రేయర్కి రండి, చక్కగాను అందరి మధ్యలో దేవుని మహింపరచండి. ఎవరో ఒక సహోదరి ఫోన్ చేస్తే ధైర్యపరచక ఒక వాగ్దానం చెప్పి, అమ్మ ఇది పెట్టి ప్రేయర్ చేయండి అన్నాను. అక్కడి నుంచి అందరూ ఫోన్ చేసి నాకు వాగ్దానం చెప్పండి, నేను పార్టీ ప్రేయర్ చేస్తాను. అందరు తంప ప్రింట్లు ఒకటి కాదు కదా. అందరికి ఒకేలాగా జరుగుతాయా? ఆవిడేం రాసింది చెప్పండి, నేను రాసేస్తాను. ఆవిడేదో హోటల్ పెట్టిందనుకో, మీరు హోటల్ పెట్టేస్తే ఊరన్ని హోటల్ అయితే తినేవాడేవాడు. ఆలోచించండి. ఆవిడ హోటల్ పెట్టింది, అందరూ తింటున్నారు, బాగున్నది. నువ్వు కూడా హోటల్ పెట్టేస్తే, వాళ్ళు కూడా హోటల్ పెట్టేస్తే, మీ ఊర్లో 10 ఇళ్ళు ఉన్నాయి, 10 హోటల్ పెట్టారు, మరి తినేవాడేవాడు? యూనిక్గా ఆలోచించండి. అందరికీ ఒకేలాగా దేవుని కార్యాలు ఉండవు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి అలాగే జరిగింది కాబట్టి మనకు అలాగే జరుగుతుందా? లేదు. దేవుడు ఏం చేశాడు, ఒకరిని లేచి నీ పరుపెత్తుకెళ్ళవే అన్నాడు. ఒకరిని ఏమన్నాడు, థు అని ఉమ్మేసి ఆ మట్టి తీసి కళ్ళుకి రాశాడు, వెళ్ళి కడుక్కో అన్నాడు. చూసారా? ఒకరిని నీ చేయి చాప అన్నాడు, వచ్చేసింది. ఒకరు 18 సంవత్సరాలు బట్టి గునిపోయి ఉంటే అమ్మ లేవంటే లేవట్లేదు, చేపట్టి లేపాడు. అన్నీ ఒకే అద్భుతాలు ఒకేలా ఉన్నాయా? బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతాలను ఒకేలా ఉన్నాయా? లేవు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకరు థ్యాంక్ యూ రాస్తే అద్భుతం జరిగిపోయింది. ఒకరు ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, నువ్వే నా దిక్కు, నువ్వే నాకు సహాయం అని చెప్పి స్తుతింతా ఉన్నారు, అద్భుతం జరిగింది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండటం అలవాటు చేసుకోవాలి మనం. అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. వాక్యం వినాలి. అందుకనే వాక్యం వినట్లేదు ఎవరను, టెస్ట్ మనీ ఉంటుంది కదా, సాక్ష్యం అంతే. ఇప్పుడు ఒక దూడకి పిల్ల పుట్టింది అనుకోండి, పిల్లని చూసి చాలా సంతోషపడతాం. పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? దూడలోంచి వస్తుంది, ఆవులోంచి వస్తుంది పిల్ల. ఆవును పట్టించుకో మనం, అబ్బబ్బలే ఉంది పిల్ల. ఎక్కడ వస్తుంది పిల్ల నీకు? కాబట్టి సాక్ష్యం అనేటువంటిది వాక్యం నుంచి వచ్చిందనమాట. వాక్యం వినటం వల్ల, వాక్యాన్ని పఠించడం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం వల్ల, వాక్యాన్ని జీర్ణించుకోవడం వల్ల, ఆ వాక్యానుసారంగా పలకటం వల్ల, వాక్యానుసారంగా జీవించడం వల్ల అప్పుడు అద్భుతం జరిగింది వాళ్ళకి. అది తెలియట్లేదు చాలామందికి. ఈ సాక్ష్యం వింటారు, ఎస్ నాకు కూడా అలా జరిగిపోవాలి. ఎలా జరిగిపోతుంది? ఎందుకు జరుగుతుంది? విశ్వాసం కావాలి కదా. నీ నమ్మక చెప్పి నీకు జరుగును కాక అంటాడు దేవుడు. మరి ఏది నమ్మకేది? నమ్మకం ఎలాగొస్తుంది? బ్రదర్ నాకు నమ్మకం కావాలని ప్రార్థన చేయండి. నమ్మకం రావాలని ప్రార్థన ఏంటి? ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుందా? బైబిల్ చదివితే విశ్వాసం వస్తుందా? బైబిల్ చదివిన విశ్వాసం రాదు, ప్రార్థన చేసిన విశ్వాసం రాదు. మరి ఎలాగొస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ప్రతి పూట కూడా కొత్తగా
ఏదో పాత మెసేజ్ అటుగా చేసేయట్లేదు. ప్రతి పూట కూడా కొత్త కొత్త మెసేజ్లు చెప్తూ విశ్వాసంలో ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ, నేను ఇక్కడేదో ప్రతిఫలం ఆశించలేదు. ఖచ్చితంగా దేవుడు నాకు పరలోక రాజ్యంలో చాలా ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. ఆల్రెడీ ఏర్పాటు చేసేసాడు నాకు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన వాక్యం చక్కగా ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలి, ఎలా దేవునికి దగ్గరగా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఇవేమి వినకుండా అమ్మ చాలా అప్పుల్లో ఉన్నానన్న అంటే అమ్మ 3:30 అన్న 3:30 కంటే లేవలేమన్నా. అదేంటి అప్పులో ఉన్నానన్నారు కదా, మరి రావాలి కదా, కష్టమంట. నేను ప్రార్థన చేయాలంట వాళ్ళ కోసం. నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? సరే మీకు ఆకలేస్తే చెప్పండి, నేను భోజనం చేస్తాను. మీరు తినకండి, అసలే భోజనం చేయకండి ఎవరు కూడా. ఎవరికి ఆకలిస్తే నాకు చెప్తే నేను మంచిగా భోజనం చేసి మీకు చెప్తాను, అమ్మ భోజనం చేస్తాను, తృప్తిగా ఉందా? కాబట్టి ఈరోజున క్రైస్తవ్యం కానీ మనుషుల యొక్క ఆలోచన విధానాలు కానీ ఇలాగే నింపబడిపోయి అనమాట. ఈ వేలోనే వెళ్ళిపోతున్నాం మన థింకింగ్ అంతా. మన కోసం ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు, ఏదో చేస్తారు కదా. యేసయ్య చేస్తాడు, యేసయ్య చేసేసాడు. ఏదో చేయటం కాదు, ఎవ్రీథింగ్ మొత్తం అంతా చేసేసాడు. ఆయన సమస్తం చేసేసాడు. నీ కోసం చేయవలసినంతా ఆయన చేసేసి ముగించేశాడు. ఇది సత్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కఠినంగా ఉన్నాయి కదా, కష్టంగా ఉన్నాయి కదా, ఈ మాటలు కొంచెం జీర్ణించుకోవటం కష్టంగా ఉన్నది కదా. కాబట్టి ఏం చేయాలి? వర్కౌట్ చేయండి. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కాటికి వెళ్ళి బాగా తినేస్తాం, మళ్ళీ దొరకదని. వెరైటీలు ఉంటాయి కదా, గట్టిగా తింటాం. అప్పుడు ఏం చేయాలి? వాకింగ్ చేస్తాం అన్నమాట, దాన్ని జీర్ణించుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? నా జీవితం నేను సరి చేసుకోవాలి, నాకేం రోసం లేదే, పట్టుదల లేదే, 10 సంవత్సరాలు బట్టి ఇదే అప్పుల్లో ఉన్నానే, ఇదే జీవితం జీవిస్తున్నానే, ఇక నుంచి నేను అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పు చేసేవారికి మధ్యవర్తిగా సంతకాలు పెట్టను. ఏ సమస్యలు రోజులు అందరికీ. అప్పు ఇవ్వను అన్నాడు అని చెప్పేసి ఎవరికైనా ఆపుతుంటే ఇవ్వటం మానేసేయకండి, ఇవ్వండి, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా నేను ₹1,00,000 అడిగారు ఎవరన్నాను, 1000 10,000 ఉంటే ఇచ్చేసి వాడేసుకో, నాకు ఇవ్వద్దు అని చెప్పేసేయండి, హ్యాపీగా ఉంటుంది మనసు. వాడు 1,00,000 అడిగితే 1,00,000 ఇచ్చేసేసి ఎప్పుడు వస్తుంది ప్రార్థన లేదు, బైబిల్ లేదు, అన్నీ మానేసేసాం. ఇంకా ఉదయం ప్రార్థన లేదు, ఏం లేదు. ఇంకా వాడి కోసం తిరగటమే, ఫోన్ చేయటం, ఇంటికి వెళ్తాం, అక్కడికి ఇంకా అడ్రస్ ఉండదు. అయిపోయింది నీ జీవితం అంతా గందరగోళం. అంటే ఇప్పుడు మేలు చేసావా, నువ్వు కీడు చేసావా, చూసావా? కాబట్టి అప్పుగా ఇవ్వద్దు ఎవరికైనా, దానం చేసేసేయండి. లేదా నోరు మూసుకూర్చోండి, నాకు లేదు అంత సామర్థ్యం, నా వల్ల కాదు, నేను ప్రార్థన చేస్తాను. చాలామంది నాకు ఫోన్ చేసి మా అప్పు తీర్చండి అయ్యా అంటారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు, నేను ఎందుకు తీర్తాను అప్పు అసలని, ఎలా తీర్చగలుగుతాను నేను అసలని? నేను ఎక్కడ ఉంటున్నాను చూసారు మీరు వచ్చి, నేనేం పరిచయం చేస్తున్నాను చూసారు వచ్చి, ఏమీ తెలీదు. మాకు చాలా పెద్ద అప్పు ఉంది, తీర్చేసేయండి. మీకు ఆ అప్పు తీర్చేటువంటి డబ్బు నా దగ్గర ఉంటే ఇంకా గొప్ప పరిచయం చేస్తాను, కొన్ని వేల లక్షల మందిని ప్రభావితం చేసి దేవుని వైపు నడిపిస్తాను. కాబట్టి దేవుని పరిచయాన్ని ప్రోత్సహించడానికి ఆలోచించండి, ప్రయత్నించండి. అంతేగాని ఏదో ఆశించకండి దేవుడి దగ్గర నుంచి, ఇది ఇక్కడ నుంచి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడో 7 గంటల స్తుతి ఆరాధనలో చెప్పాను. మనల్ని దేవుని స్తుతించడానికే, దేవుని మహింపరచడానికే సృష్టించాడంట. ఆ మెయిన్ పర్పస్ పక్కన పెట్టేసేసి నా అప్పుల కోసం ప్రార్థన చేయండి, నా సమస్యల కోసం ప్రార్థన చేయండి, నా వివాహం కోసం ప్రార్థన చేయండి, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని స్తుతించు. అసలు ముందు ఇవన్నీ పక్కన పెట్టేసేసి వివాహము, అప్పులు ఇవన్నీ పక్కన పెట్టేసేసేయండి, స్తుతించండి. యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, అద్భుతం చేసేటువంటి వాడా, మహాకాశం పట్టినటువంటి జీవ, గొప్ప దేవుడా, ఉన్నతమైనటువంటి వాడా, ఆశ్చర్యకరుడా, ఇలాగ దేవుని స్తుతిస్తూ ఇందులో బిజీ అయిపోండి. ఆటోమేటిక్గా నీకు ఎప్పుడు వివాహం జరగాలో, నీ అప్పు నుంచి ఎలా బయటపడతావు ఏదీ తెలియకుండా ఊహకందని రీతిలో అన్నిటి నుంచి బయటపడిపోతావు. నేను బయటపడ్డాను కాబట్టి చెప్తున్నాను. నీ అప్పు తీర్చాలని నువ్వు చేసిన ప్రయత్నాలు బట్టి ఇంకా అప్పులు పెరిగిపోతాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇవన్నీ చేసేసి ఇంకా ఇరుక్కుపోతావు. పెళ్ళి అవ్వట్లేదని చెప్పి అందరికీ చెప్పి అందరి సంబంధాలు చూసాకుండి, అన్ని సంబంధాలు చూసి మెంటల్ వచ్చేస్తుంది అన్నమాట బుర్రకి, ఏది సెట్ అవ్వక.
కానీ నువ్వు నిజంగా ఇవన్నీ మానేసేసి దేవుని వైపు చూస్తూ మొరపెట్టు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్య. 23వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల పరుకుంటాడంట. ఏం చేస్తాం మనం? మనసు ప్రశాంతత కోసం హాయిగా, పచ్చిక అంటే ఏంటి? పార్కులో ఏముంటుంది? గడ్డి ఉంటుంది కదా, గడ్డి మీదకి వెళ్ళి హాయిగా ఇలాగ విశ్రాంతి తీసుకుంటాం అనమాట కదా, రెస్ట్ తీసుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, పచ్చికల చోట పరుకో, నువ్వు నేను చూసుకుంటాను. నీకు ఏ శత్రువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. అది దేవుడు నీ కాపరిగా నువ్వు పెట్టుకున్నట్లయితే, దేవుడిని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఏం చేస్తా తెలుసా? గాఢంధకారపులో సంచరించి ఏ తెగులు నా గుడారం సమీపించదో, కృప క్షేమములు నా వెంబడొచ్చును, నా వెంబడొస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి మిమ్మల్ని, మీరు ఎంతమంది వెంటపడుతున్నాయి? కృపాక్షేమలు ఎంతమంది వెంటపడుతూ ఉన్నాయి? మీ వెంటపడి ఎంతమంది మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు? మీ వెంటబడి ఎంతమంది మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు? మీ వెంటబడి ఎంతమంది మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటూ ఉన్నారు? చెప్పాలా? ఎంతమంది మన వెంటపడి మనల్ని దీవిస్తూ ఉన్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు? ఎస్, ఈ వ్యక్తికి ఈ డబ్బులు ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇది ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇది ఇవ్వాలి. ఎంతమంది పడుతున్నారు? నా జీవితంలో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎవరో తెలియనటువంటి వారు ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటుంటారు, వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటుంటారు. నా పిల్లలకు బట్టలు పంపుతూ ఉంటుంటారు, నా భార్యకి, నాకు. ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ చేతుకున్న బంగారు పొంగరం తీసి పెట్టారు నా భార్యకి, నా పిల్లలకి మెడలో. నేను ఇప్పటికెప్పుడు చేయించలేదు అసలే. ఎందుకంటే నా దృష్టి ఏంటంటే ఇప్పుడు కూడా ఏదన్నా ఉంటే దేవుని పనిలో పెట్టేసేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రియులారా, అనుభవించి చెప్తున్నాను. ఇవన్నీ కృపాక్షేమలు మనల్ని వెంబడిస్తాయి, వెంట పడతాయి. హల్లెలూయా. నువ్వు మా ఇంటికి వస్తే చాలు దీవెన. ఎప్పుడు? నువ్వు దేవుని వెంబడించినప్పుడు, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నీ మాటే ఒక ముత్యంలాగా మారుతుంది, ఒక వజ్రాల మూటగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. యేసు ఎక్కడున్నాడో అక్కడ ఫలిస్తాను ఉన్నాడంట. ఆ ఇల్లు దీవించబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసోపు ఉన్న ఇల్లు దీవించబడిందంట, యేసోపు ఉన్న ప్రదేశం దీవించబడిందంట, యేసోపు ఉన్న దేశం దీవించబడిందంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి కంపెనీ దీవించబడాలి, నువ్వు ఉన్నటువంటి ఇల్లు దీవించబడాలా, నువ్వు ఉన్నటువంటి ప్రదేశం దీవించబడాలా, నీతో మాట్లాడుతున్న వ్యక్తులు దీవించబడాలా, నీకు కనెక్ట్ అయినటువంటి వారు కూడా దీవించబడాలా. నాకు అనేకమైన సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని నమ్మి, ఈ వాక్యానుసారంగా పలికి, ఎవరైతే మరి ఆ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఎర్లీ మార్నింగ్ 3:30 వేసి ప్రార్థన చేస్తున్నారు, మైటీ మిరకల్స్. ఎంతంత ఉద్యోగాలండి అసలని, ఎంతంత ఉన్నతమైన స్థితిలండి అసలని, ఎంత ఉన్నతమైనటువంటి మరి కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒక ఆడపిల్ల జీతం నెలకు 7 లక్షలంటే నేను చాలా గర్వించాను అనమాట. ఆడవాళ్ళని తక్కువగా చూసేటండి ఈ రోజుల్లో. చాలా మనసుకు సంతోషం అనిపించింది. హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి సంతోషపడతారని యేసే చెప్తున్నాడు. బహుగా ఫలించాలి. ఏమండి, 1000 రూపాయలు కష్టంగా ఉందండి. ఈ రోజుల్లో ఉండకూడదు మనం. దేవుడు ఒక్కడే కదా. యెహోవా అందరికి గొప్పగారా, కొందరుగా? మీరు అడగకనే పొందుకొనుకున్నారు, అడిగాగిపోతున్నారు కాబట్టి మీది అమలు జరగట్లేదు. అడిగారు, ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను అడిగినవన్నీ పొందినా నమ్ముచున్నాను దేవా. హల్లెలూయా. పిల్లలు ఎవరైతే ఈ వర్తమానాలు రెగ్యులర్గా వింటారో వాళ్ళు ఆర్డినరీగా ఉండరు. నేను చెప్తున్నాను, ఈ స్థితిలో మీరు ఉండరు. గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను. నేను ఇలా ఉండను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఉన్నతంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టేశాడు ఆత్మలోకంలో. త్వరలో దాన్ని భౌతికంగా నేను స్వతంత్రించుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వినిసిన వారిని కూడా దేవుడు ఇలా ఉంచడు. ఇప్పుడు ఈ స్థితిలో అప్పుల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో, బంధకాల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారేమో కానీ ఈ స్థితిలో మీరు ఉండరు. ఈ వాక్యం వింటూ, ఈ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, ఈ వాక్యానుసారంగా మరి పలుకుతూ, ఈ వాక్యాన్ని అప్లై చేస్తున్నటువంటి వారి జీవితాలు ఇలా ఉండవు. నేను చూస్తున్నాను కదా,
గతంలో కనెక్ట్ అయినటువంటి వారి జీవితాలు చూశాను. అలా లేరు వాళ్ళు. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించి అర్లే మనం లేచి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపారో అద్భుతంగా విడుదల పొందేశారు, ఆశ్రయించబడ్డారు, అప్పుల నుంచి విడుదల పొందుకున్నారు, రోగాల నుంచి విడుదల పొందుకున్నారు. ఈ రోజున గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళారు వాళ్ళంతా కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుని ఉద్దేశం, నా యొక్క ఆశ కూడాను. దేవుని యొక్క ఉద్దేశం అదే ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మీరు బహుగా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఏలుబడి చేయాలి. అంతేగాని మిమ్మల్ని అప్పులు ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని రోగాలు ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని మనుషులు ఏలుబడి చేయకూడదు, మిమ్మల్ని పరిస్థితులు ఏలుబడి చేయకూడదు. మీరు ఏలుబడి చేయాలి. అటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ నడిపించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు చేసుకునేటువంటి వారి మధ్యలో మధ్యవర్తిగా వెళ్ళొద్దు. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. అప్పు తీసుకున్న వాళ్ళకి మాత్రం అప్పు తిరిగి చెల్లించేసేయండి. అది కూడా ఎగ్గొట్టకండి. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో పైసాతో సహా చెల్లించేసేయండి. ఒకవేళ మీకు ఎవరైనా అప్పు ఉంటే మీకు ఓపుకుంటే క్షమించి విడిచిపెట్టేసేసేయండి. ఆ స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాలి. నేను చెప్పాను కదా, ఒక కోటీశ్వరుడు ఫ్లైట్లో వెళ్తా ట్రాన్స్ఫర్ చేశాడు. చిన్న నెంబర్ తప్పు వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ వ్యక్తి చాలా అప్పుల్లో ఉన్నాడు, చాలా సమస్యలు ఉన్నాడు. ఎలా బయటపడాలో అర్థం కాక ప్రార్థన చేసుకుంటూ ఉంటుండే ఆ వ్యక్తి అకౌంట్లో ₹1,00,00,000 పడ్డాయి. బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి బ్లాక్ చేసి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఇలాగైంది, మీ అకౌంట్ నుండి డబ్బులు దీనికి వచ్చాయి, కావాలని సరే లేదనంటే సరే వాడేసుకోమనండి, నాకు పెద్ద లెక్క ఏం కదా, అవి కొన్ని వేల కోట్లు ఉన్నాయి నాకు, సరే దాని గురించి నేను ఆలోచించి వదిలేసేయండి. చూసారా, ₹1,00,00,000 అంటే ఇది చాలా ఎక్కువ. ఆయనకి వేల కోట్లు ఉన్నాయండి, పొరపాటు జరిగింది కాబట్టి సరే వదిలేసేయండి, మళ్ళీ అంతా రికవర్ చేసుకోవడం అదంతా నాకు అవసరం లేదు, కానీ వాడేసుకోమనండి. చూసారా, ఆశీర్వాదం నేను అలా వెంబడించాలి. నువ్వు దేవుని నిజాయితీగా వెంబడిస్తే, నిస్వార్థంగా వెంబడిస్తే, అంతేగాని అప్పు తీరుతుందంటాను దేవుడి దగ్గరికి రావటం, రోగం కుదురుతుందంటే దేవుని దగ్గర రావటం, ఓకే వచ్చుండొచ్చు, కానీ అక్కడితో ఆగిపోవద్దు. ఆ సమస్య తీరుతాడు దేవుడు ఖచ్చితంగా. ఆ సమస్య నుంచి విడిపించేశాడు ఆత్మలోకంలో, కానీ అక్కడితో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవద్దు. అదే తొలిమెట్టుగా భావించు. ఇంకా ఎక్కుతూ ఉండు ఇంకాను, దేవునికి దగ్గర అవుతూ ఉండు. నీ సమస్యలు తీరే కొద్ది దేవునికి దగ్గర అవుతూ ఉండు. అంతేగాని సమస్య తీరక దూరం అయిపోవద్దు, లోకంలో కలిసిపోవద్దు. ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న మా ఆయనకి చాలా భయంకరమైన సమస్య వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, పోయాడు అనుకున్నాం, చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది, చాలా గంటలు జరిగింది, డాక్టర్లు అంతా కూడా చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ దేవుని మహాకృప నుండి ప్రార్థన చేసాం, అందరం బతికాడు, ఇంటికి వచ్చాం, అంతా సెట్ అయ్యేటప్పుడు కనీసం నన్ను ప్రార్థన చేసుకోనివ్వట్లేదు, చర్చి కూడా వెళ్ళట్లేదు. ఎంత కృతజ్ఞత చూస్తారా మనుషులు. అసలు బ్రతకడానికి కారణం ఎవరు? ఆయన దేవుడే. ఇప్పుడు ప్రార్థన లేదు, ఏమి లేదు, నోరు మూసుకొచ్చో, చర్చి లేదు, గిచ్చి లేదు, అప్పుడు ప్రార్థన చేయండి అయ్యా. అయ్యో ఎంత వినయం వచ్చేద్దో, ఎంత భక్తి వచ్చేస్తుందో. కళ్ళల్లోంచి నీళ్ళు ఆటోమేటిక్గా కారిపోతుంటాయి, ఆగవై ట్యాప్ ఇప్పినట్టు ఇట్లా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే జీవం కళ్ళల్లో ఉంటుంది, ఇంకా సావు కాళ్ళు వచ్చేసింది, అయిపోయింది, అర్థమైపోయింది, ఇంకా చచ్చిపోతామని. దేవుడు తప్ప ఏ మార్గం లేదని తెలుసు. దేవుడేమో ప్రేమ గలవాడు, జాలి గలవాడు. 2 కన్నీళ్ళు కార్చి దేవుడి దగ్గర ఎదురుగా ఆయన చేసేస్తాడు, చేసేసాడు. చూసారా మనిషి మళ్ళీ ఏం చేశాడా? జాగ్రత్త మనుషుడా, దేవుడు వెక్కిరించబడ్డావు, నువ్వేమి విత్తుతావో అదే కోసుకుంటావు. కాబట్టి ఈరోజున మిమ్మల్ని అందరినీ నేను భయపెట్టాలను, బాధ పెట్టాలని కాదు, కానీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగి ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండండి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, ఆశ కలిగి ఉండండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. 20 రోజుల ఉపవాసం ఉన్నాను బ్రదర్ అని నీరసమైపోరా, బలం రావాలి, శక్తి రావాలి. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు చాలామంది. మంచిది, కంటిన్యూ చేయండి, ఈ నెల అంతా చేయండి, 31st వరకు కూడా చేసుకోండి, దేవునికి సమర్పించుకోండి, మంచిది. హల్లెలూయా. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కనీసం స్టార్ట్ చేసి ఇప్పుడైనా సరే కంటిన్యూ చేయండి. అందరితో పాటు కలిసి చేయలేకపోయారేమో, బంధువులు స్నేహితులు పండగలు వచ్చి పడ్డాయేమో, కనీసం ఇప్పుడైనా సరే చేయండి, స్టార్ట్ చేయండి. అందరితో పాటు చేయలేకపోయినా మీకు మీరు చేసుకోండి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి. హల్లెలూయా. ఉపవాసం దేవునితో సహవాసానికి ఒక చక్కటి మార్గం. హల్లెలూయా. మోసే గారు చూసారా, 40 రోజులు ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు, దేవునితో వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు.
భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. నో, ఆ లెవెల్కి రావాలి ప్రియులారా. అది దేవుడు ఆశించేది. అంటే విడిచిపెట్టేమనా? నో 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 నో. నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయకము, నీ తల్లిని ముది మీద నిర్లక్ష్యం చేయకము. అబ్బా, అన్నీ చెప్పాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారు, ఒక వాక్యం తీసుకుంటారు, నాకంటే నీ తల్లినైనా నీ తండ్రినైనా ద్వేషించాలి. ఏం దేవుడు అండి ఈయన? అబ్బా, ఏదో ఒక మూలను పట్టుకుని ఇంత జుట్టులో ఏదో తెల్లవింటికి వచ్చింది, తెల్లంటికి వచ్చేసింది. మూర్ఖులు అంటారన్నమాట అట్లాంటి వాళ్ళని. ఏదో ఒక మూలను ఏదో ఒక వాక్యాన్ని పట్టేసుకుని ఏం దేవుడైనా? ఇంకా చాలా మంచి 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 ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. వంకాయలు అమ్ముకునేవాడిని తెలిస్తే వంకాయలు కొనేటువంటి ఒక గృహిణి కొన్న జ్ఞానం ఉంటే బాగుపడిపోతారు జనాలు. ఇప్పుడు ఒక ఇళ్ళ వంకాయలు కొంటుంది కదా, ఏం చేస్తుంది? చాలా బిజీ ఉంటుంది ఆవిడ. వెళ్ళి గబగబ మంచి వంకాయలు తీసుకుని వచ్చేస్తుంది. అంతేగాని వంకాయలు అమ్మటి ఏంటి వంకాయలు, ఈ పుచ్చి వంకాయలు ఏంటి, చచ్చ వంకాయలు ఏంటి, ఎప్పుడైనా గొడవ ఆడుతుందా? ఆ మాత్రం జ్ఞానం లేక ఈరోజు చాలామంది లోపాలను వెతుకుతున్నారు జనాల్లో. లోపాలను వెతికి ఇలాగా అలాగా అదేలాగా. మంచిని తీసుకో. హంసకు ఉన్న జ్ఞానం లేదా మనిషికి ఈ రోజున? హంసకు పాలు నీళ్ళు కలిపి పెడితే పాలు తాగేసి నీళ్ళు విడిచిపెట్టేస్తుందంట. ఆ జ్ఞానం ఎందుకు లేదు అసలని? ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, ప్రతి వారిలో మంచి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మంచి తీసుకో కావాలితేనే, లేకపోతే మానేసేయి. అంతేగాని అందులో తప్పు ఉంది, ఇందులో తప్పు ఉంది, అదేలాగా ఇదేలాగా. హల్లెలూయా. దేవుడు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఈ మాటల ద్వారా ప్రతి వారి జీవితంలో గొప్ప వెలుగు నింపాలని పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుతున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి వెలిగింపునిచ్చి నడిపించును గాక. ఆమేన్.